నజరేయుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలండి. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిసిన. ఇవాళ ప్రత్యేకంగా మరి విక్టర్స్ మినిస్ట్రీ పాస్టర్స్ అండ్ సువార్థికుల క్రిస్మస్ ఆరాధనకి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఇవాళ ప్రత్యేకంగా ధ్యానించే అంశము వర్కింగ్ ఫర్ క్రైస్ట్ గివ్స్ అస్ డివైన్ గిఫ్ట్. దేవుని కొరకు పరిచర్య మనం చేసినప్పుడు దైవిక సంబంధమైన బహుమతులు మనం పొందుకుంటాం. దేవుని సేవ చేసిన ప్రతి వ్యక్తికండి, ఈ లోకానుసారమైన దేవుని గురించి అయితే నేను మాట్లాడటం లేదు, కానీ తప్పనిసరిగా దైవిక సంబంధమైన దీవెనలు మనతో ఉంటాయి. ఒక ముక్కలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఉంటారు. ఎందుకంటే మనము ఆయన పరిచర్య చేస్తున్నాం, నమ్మకంగా చేస్తున్నాం. ఆయన విధి విధానాలు ఇతరులకి చెబుతూ సువార్థికులుగా నమ్మకంగా సువార్తను మీరు ప్రకటిస్తున్నారు. మొట్టమొదటిగా మనం అందరూ తెలుసుకోవాల్సింది, ఈ సేవ మీరు ఎవరైతే చేస్తున్నారో, పాస్టర్లు అవ్వచ్చు లేదా సువార్థికులు అవ్వచ్చు, మనము మనుషుల గురించి పని చేయటం లేదు. ప్రభువారు ఏం చెప్పారంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తని ప్రకటించండి అని అన్నారు. సో మనం ఈ పని ఒక బాధ్యతతో చేస్తున్నాం. కొలస్సీలు 3వ అధ్యాయము 23వ వచనం. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను, మీరు దేవుని కొరకు ఏ పని చేసినను, సువార్తకని వెళ్తున్నారు, నడుచుకొని వెళ్తున్నారు, గృహాలు ఇంటింటికి వెళ్తున్నారు, నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారు, నమ్మకంగా అక్కడ దేవుని గురించి సువార్తను అందిస్తున్నారు. మీరు దేవుని కొరకు ఏ పని చేసినను అది మనుషుల నిమిత్తము కాక, చాలా జాగ్రత్తగా గమనించండి, అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. ఎవరి గురించి చేస్తున్నామండి మనం? ఇది దేవుని కొరకు. అర్థమైందండి? వీఆర్ డూయింగ్ దిస్ ఫర్ ద లార్డ్. మనం మనుషుల గురించి ఈ పని చేయటం లేదు. ద ఫస్ట్ థింగ్ సువార్థికులుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ పని మీరు పాస్టర్ గారి గురించి చేయటం లేదు, ఈ పని మీరు పాస్టమ్మ గారి గురించి చేయటం లేదు, ఈ పని మీరు సంఘంలో నాకు ఒక ఆధిక్యత ఇస్తున్నారు, నాకు ఒక పేరుంది, నాకు ఒక పదవి ఉంది, పదవి గురించి ఈ పని మీరు చేయటం లేదు. యు ఆర్ డూయింగ్ దిస్ ఫర్ ద లార్డ్. ప్రభువు కొరకు మాత్రమే మీరు ఈ పని చేస్తున్నారు. దేవుని నుంచి బహుమతి మీరు పొందాలనుకుంటే ఇది ముందు కరెక్ట్గా ఉండాలన్నమాట. ఫర్ హూమ్ ఆర్ యూ వర్కింగ్? ఎవరి గురించి మీరు ఈ పని చేస్తున్నారు? మీరు ఒకరి గురించి ప్రార్థన చేసిన, లేదా పాస్టర్స్ ప్రసంగం చేసిన, ఫర్ వాట్ ఆర్ యూ ప్రీచింగ్? ఎందుకు ప్రసంగం చేస్తున్నా? ఎందుకు సంఘాన్ని నడిపిస్తున్నా? ప్రజల గురించా? ప్రజలు మనల్ని మెచ్చుకోవాలన్నా? వాక్యం అయిపోయిన తర్వాత అయ్యగారు మీరు ఎంత చెప్పారో అంత చెప్పారు అని చెప్పలు కొట్టడానిక? లేదా మీరు గృహానికి వెళ్ళి మీరు ప్రార్థన చేస్తుంటే, అమ్మగారు మీరు ప్రార్థన చేయడం వల్ల మా గృహంలో ఇది జరిగింది అది జరిగిందని మీ గొప్పలు చెప్పుకోవడానిక? నా ఆత్మలు నేను కన్నాను, నా విశ్వాసాలు దాని గురించా? ఫర్ వాట్? దేవుడు మీకు ఒక మంచి బహుమతి ఇచ్చాడు, మంచి అవకాశం ఇచ్చాడు దేవుని కొరకు పరిచర్య చేయడానికి. సో ప్రథమంగా సువార్థికులుగా లేదా పాస్టర్స్గా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఏ పని చేసినా యూ ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ గాడ్. దేవునికి మాత్రమే చేస్తున్నారు. ఎవరో మిమ్మల్ని మెచ్చుకుంటారని కానీ, మార్కులు వేస్తారని కానీ, చెప్పలు కొడతారని కానీ, బహుమతులు ఇస్తారని కాదు, కానీ యూ ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ గాడ్. దేవుని కొరకు చేస్తున్నారు. సో దేవుడు తప్పక చూస్తాడు, తప్పక ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం అంటే నేను లోకంలో ఉన్న ఆశీర్వాదాల గురించి నేను మాట్లాడటం లేదండి. ఇక్కడ మీకు ఆస్తులు రాకపోవచ్చు, లేకపోవచ్చు, బంగారం, మీ అవసరతలు, యు మైట్ నాట్ హ్యావ్ ఎనీథింగ్, కానీ పరలోక రాజ్యంలో మాత్రం మీకు నిశ్చయంగా గొప్ప దీవెన అనేది ఉంటుంది. ఎలాగ పని చేయాలి? 3 ప్రాముఖ్యమైన విషయాలు. 1, బీ ప్యాషనేట్. సువార్త ఈ సంవత్సరం ఎలా చేసాం, లేదా వచ్చే సంవత్సరం ఎలా చేయబోతున్నారు? ప్యాషనేట్ అంటే ఆ తపన ఉండాలి. ఏంటి ఆ తపన? దేవుని కొరకు నేను ఎన్ని ఆత్మల్ని రక్షించగలిగాను? ప్రశ్న మీకు ఇవాళ 2024 సంవత్సరం డిసెంబర్ మాసంలో
ఈ సంవత్సరం మొత్తములో దేవుని సంఘములో ఎంతమంది నూతన ఆత్మల్ని మీరు తెచ్చారు? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. సువార్థికులుగా మీరు ఫలించారా లేదా విఫలమయ్యారా? లేదా పాస్టర్ గారులుగా మీరు ఫలించారా విఫలమయ్యారా అంటే దాని సమాధానం ఎక్కడ ఉంటుందంటేనండి, మీరు దేవుని కొరకు ఎన్ని ఆత్మలు తెచ్చారన్న దగ్గర ఉంటారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? పనివారం. ఇక్కడ మన పని ఏంటి? దేవుని కొరకు, దేవుని సేవ కొరకు, దేవునిలో ఒక కుటుంబం ఎదగాలని యూ హ్యావ్ టు బ్రింగ్ పీపుల్ టు ద చర్చ్. సంఘంలోనికి విశ్వాసాలని లేదా నూతన ఆత్మలను మీరు తేవాలి. 12 నెలలు అయ్యాయి. ఎన్ని ఆత్మలు తెచ్చారు మీరు? క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్. లేదండి, జనవరి నెలలో ఎంతమంది ఉన్నారో డిసెంబర్లోనే అంతమందే ఉన్నారంటే ఇట్ మీన్స్ యు ఆర్ నాట్ గ్రోయింగ్. మీరు ఎదగటం లేదు, మీరు నమ్మకంగా పని చెయ్యలేదు. ముట్టుకొని వచ్చాము, చేసాము, ఎంత బాగా పరిగెట్టారు అన్నది కాదండి, గెలిచారా లేదా. సో ఆ గ్రోత్, సంఘము ఎదిగిందా, సంఘము దిగిందా? విశ్వాసులుగా లేదా సువార్థికులుగా లేదా పాస్టర్ గారులుగా మీకు ఒక 2 ఆలోచనలు ఉండాలి ఈ తఫనతో పనిచేస్తున్నప్పుడు. అదేంటంటే, ఈ సంవత్సరంలో ఎంతమంది నూతన ఆత్మలు వచ్చారు, రెండోది ఎంతమంది వెళ్ళిపోయారు. ప్రాముఖ్యమైన విషయం, నూతన విశ్వాసుల్ని మీరు దేవునిలోనికి తేవడం ఎంత ప్రాముఖ్యమో, ఉన్నవారిని నిలబెట్టుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం. మీరు కారణాలు ఎన్నన్నా చెప్పొచ్చు, వాళ్ళు పాపండి, వాళ్ళు ఇదండి, వాళ్ళు అదండి అని. మీరు గుర్తుంచుకోండి, యేసు ప్రభు గారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటేనండి, అలాంటి పాపల గురించే, నశించిన దానిని వెదకి రక్షించడానికే. ఆయన కూడా మీకులాగా నాకులాగా ఆలోచించి వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మనకి సూట్ అవ్వరు, వాళ్ళు మనకి సూట్ అవ్వరు అని ఇసిరివేస్తే ఇక్కడ కూర్చున్న సగం మంది కూర్చోవడానికి కూడా అర్హత లేని వారు మనం, ఆయన కానీ అలాగ ఆలోచిస్తే. సో ప్రభువారే క్షమించి, ప్రభువారే తగ్గించుకొని, ప్రభువారే ప్రతి పాపి రక్షింపబడాలని ఆ శిలువ మీద మరణం పొందారు. క్రీస్తు పోలి నడిచే మనము గుర్తుపెట్టుకోవాల్సింది, మీ వలన ఎంతమంది సంఘం నుంచి దూరం అయ్యారు. దూరమైన ప్రతి ఆత్మకి మీరు లెక్క అప్పచెప్పాలి. అది మీ మాటల వల్ల కావచ్చు, మీ క్రియల వల్ల కావచ్చు, మీ తెలివితేటల వల్ల కావచ్చు, మీ అసూయ వల్ల కావచ్చు, మీ కుతంత్రాల వల్ల కావచ్చు, ఏదన్నా కావచ్చు. మీ వలన ఒక కుటుంబము దేవుని సంఘం నుంచి దూరం అయితే యు ఆర్ రెస్పాన్సిబుల్. ఆ వ్యక్తికే కాదండి, ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి, ఆ కుటుంబంలో ఉన్నవారందరికీ యు ఆర్ రెస్పాన్సిబుల్. ఎందుకంటే బాధ్యత ఉంది మీకు. మామూలు సభ్యులు వేరు, మీరు వేరు, మిగతా వారు వేరు, కాపర్లు వేరు. సో ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఒకటి, ఉన్నవారిని నిలబెట్టుకోవడం, ఉన్నవారు కొనసాగించేలాగా ఉండలాగిన. రెండోది, నూతన వ్యక్తులకి సువార్త అందించడం. సో ఎంతమందికి ఆ తఫన ఉంది? ఆ తఫన ఏంటంటే, ఆ వ్యక్తి దేవునిలో ఉండాలండి, ఆ కుటుంబము దేవుని నుంచి దూరం అయిపోతున్నారండి, ఆ పిల్లలు నాకు కనిపిస్తున్నారండి దేవుని నుంచి దూరం అవుతున్నారండి, నేను వాళ్ళ గురించి ప్రార్థన చేయాలండి, దేవుడు మాకు ఈ కుటుంబాలను ఇచ్చారండి, 5 కుటుంబాలని 10 కుటుంబాలని ప్రతి లక్షవారము మేము వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేస్తున్నామండి, వాళ్ళు ఎదగాలి, నేను ఆ కుటుంబం గురించి ప్రార్థన చేస్తే నేను వెళ్తున్న కుటుంబాలన్నీ ఎదగాలి, నేను వెళ్తున్న కుటుంబాలన్నీ ఆశీర్వదింపబడాలి, నేను ఏ గృహంలో అయితే ప్రార్థన చేస్తానో ఆ కుటుంబము దీవెనకరంగా ఉండాలి. యూ షుడ్ హ్యావ్ దట్. ఆ తపన మీకు ఉండాలి, ఆ తపన మీకు ఉండాలండి. ఇప్పుడు మేమున్నాం, ఎంత గర్వంగా చెప్పుకుంటాం, మన సంఘంలోనికి వచ్చిన వారు ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించాడు, వాళ్ళ పిల్లల్ని దీవించాడు, వాడి పిల్లల్ని దీవించారు, అన్ని రంగాల్లో దేవుడు దీవిస్తున్నాడు. ఇంత గర్వంగా ఎలా చెప్పుకోగలుగుతున్నాం? బికాస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, జరుగుతుంది కాబట్టే మనం ఇది చెప్తున్నాం. మీరు చెప్పగలుగుతున్నారా? మీరు ముందు ఆశీర్వాదంలో ఉన్నారా? మీకు ముందు ఆశీర్వాదం వచ్చిందా ఈ సంవత్సరం అంతా? మీరు ముందు మీ కష్టాల్లో నుంచి గట్టెక్కారా? మీరు గట్టెక్కిందే మిగతా వాళ్ళు గట్టెక్కుతారని ప్రార్థన చేయడం అన్నది ఇట్స్ అ వేస్ట్.
మీకు స్వస్థత లేనిదే ఇతరులకి స్వస్థత వస్తుందని మీరు ప్రార్థన చేయడం ఇట్స్ అ వేస్ట్. ఆ రంగంలో ప్రార్థన చేయకూడదు, ఆ రంగంలో మాట్లాడకూడదు మీరు. బికాస్ మీరు క్వాలిఫై అవ్వలేదు ఆ రంగంలో, మీరు అందులో ఉత్తీర్ణ అవ్వలేదు. మీకు అర్థమైందండి? మీకు ఒక దాంట్లో ఉత్తీర్ణులైనప్పుడు, మీ కుటుంబము ప్రేమ ఐక్యత సమాధానం ఉన్నప్పుడు ఇతర కుటుంబాలకు చెప్పొచ్చు, అయ్యా ప్రేమ ఐక్యత సమాధానంగా ఉండండి అని. మీకు సాక్ష్యం లేనప్పుడు, మీకు విశ్వాసం లేనప్పుడు, మీరు దేవునిలో లేనప్పుడు ఇతరులకి నీతి చెప్పినానండి, ఆ నీతి వాళ్ళకి వెళ్ళదండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చూస్తారు. మీరు వెళ్తున్న కుటుంబాలకి మీ కుటుంబం గురించి తెలుసు, మీ జీవితాల గురించి తెలుసు. వాళ్ళు ఏమంటారంటే మీరు వచ్చి చెప్పిన వాళ్ళేనా అని అంటారు. సో బిఫోర్ వి సే సంథింగ్ గుడ్, ఇతరులకి మనం తపనతో సేవ చేస్తున్నప్పుడు ఆ రంగంలో మనకేముండాలి? సాక్ష్యం అనేది ఉండాలి. రెండోది కంపాషన్, కృప, దయ కలిగి ఉండాలండి. ఇవాళ ఆశీర్వాదం మీకు వచ్చినప్పుడు అండి, దేవుడు మిమ్మల్ని ఎంత ఆశీర్వదిస్తే అంత తగ్గించుకొని ఉండాలండి. దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో పెట్టాడా, అంత స్థానానికి వెళ్ళినప్పుడు మీ మాట, మీ భాష అనేది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ ఏమవుతుందంటేనండి, ఆశీర్వాదాలు వచ్చిన తర్వాత, దీవెనలు వచ్చిన తర్వాత దాన్ని మర్చిపోతున్నాం అండి. మోషే గారు తర్వాత జోషువా, దట్ పవర్ఫుల్ మ్యాన్ అన్నమాట, ప్రజలని ఆ ఆర్మీని చక్కగా నడిపించుకుంటూ వస్తాడనమాట. ఎక్కడికి వెళ్ళినా దీవెన. ఎందుకు? దేవుడు చెప్తాడు, అయ్యాబా నీకు మోషే గారికి ఇచ్చిన ప్రమాణం నీ మీద కూడా కొనసాగుతుంది, ఆ దీవెన సాగుతుంది. కానీ ఏఐ దగ్గరికి వచ్చేసరికి ఇబ్బంది వస్తుంది. ప్రజలను అక్కడ పంపించగానే వాళ్ళందరూ వీళ్ళ మీదకి దండెత్తగానే పారు వచ్చేస్తారు. వెంటనేనండి ఈయన సమర్థించుకోవడం కానీ, లేదా ఆ యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు మీరు తగిన మంది మనుషులు పట్టుకెళ్ళలేదని అక్కడ ఏం అనలేదండి. అక్కడ వెంటనే ప్రార్థన చేశాడు. ఆయన బట్టలు చించుకొని ప్రార్థన చేశాడు, అయ్యా ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు మాకు ఈ పరిస్థితి వచ్చింది. హీ వాజ్ చెకింగ్ హిమ్సెల్ఫ్. నాయకుడిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, చెక్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మీ గృహాలు ఇచ్చిన వాళ్ళకి ఏమైనా సరే ముందు ఎవరు ప్రార్థన చేయాలండి? మీరు ప్రార్థన చేయాలి. నా ప్రజలు, నాకు ఇచ్చిన ఈ కుటుంబాలు ఈ ఇబ్బందులో ఉన్నారంటే, అయ్యా నన్ను క్షమించండి, నేను వాళ్ళ గురించి ప్రార్థన చేయనందుకు. అయ్యా నన్ను క్షమించండి, నేను వాళ్ళకి ఆ విషయం తెలియచేయనందుకు. అయ్యా నన్ను క్షమించండి, వాళ్ళ సంఘానికి వస్తున్నారా రావట్లేదా నేను చూడటం లేదు, నేను వాళ్ళని అడగటం లేదు. ఎందుకంటే వాళ్ళకి సంఘంగాని వచ్చినట్టుంటే దేవుని వాక్యం వింటారు, వాక్యం వింటలే దేవునిలో బలపడతారు. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు థింక్. ఎంతమందికి ఆ దయా హృదయం ఉందండి? మీరు వెళ్తున్న గృహాలకే లేదా మీ విశ్వాసులకే వాళ్ళు ఇదండి వాళ్ళు అదండి అని మీరు దయ లేకుండా ఉంటేనండి, యు ఆర్ నాట్ ఎ గుడ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. మీరు నమ్మకమైన పనివారు కానే కాదు. ఇఫ్ యు ఆర్ అ గుడ్ సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని కొరకు పనివాడుగా ఉన్నప్పుడు మీకు అటువంటి దయా హృదయము, దయ ఎవరి పట్ల? ప్రజల పట్ల. దేవుడు మీకు దీవించాడంటేనండి, నాట్ దట్ టు షో యువర్ ప్రైడ్. పాస్టర్ గారి ముందు అందరూ బాగా మాట్లాడతారండి, సంఘంలోని అందరూ బాగా మాట్లాడతారండి. మీరు కలిసి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మీరు మాట్లాడతారు చూడండి, కలిసి ఆటోల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు మాట్లాడతారు చూడండి, అది నిజం. ఎటువంటి అహంకార మాటలు మీ నుంచి వస్తున్నాయి, ఎటువంటి అహంకారంతో ప్రవర్తిస్తున్నాం లేదు, మేము చేయటం లేదా, వందనాలు, దేవునికి స్తోత్రం మీరు అంత తగ్గించుకొని ఉంటే. ఒకవేళ అలా లేనట్టుంటే మాత్రం ఈ సంవత్సరం దేవుణ్ణి అడగండి, అయ్యా నన్ను క్షమించండి అయ్యా, నాలో ఉన్న గర్వాన్ని బట్టి మమ్మల్ని క్షమించండి అయ్యా, నాలో ఉన్న అహంకారాన్ని బట్టి నన్ను క్షమించండి అయ్యా, మంచి పనివాడిగా దయా హృదయము కలిగి ఉండులాగున అటువంటి వివేకము జ్ఞానము నాకు దయచేయ్యా అని ప్రార్థన చేయండి. మూడోది, బీ కమిటెడ్. నమ్మకంగా. మధ్యకాలంలో నా దగ్గరికి వచ్చి ఒకళ్ళు చెప్పారు, పాస్టర్ గారండి మాకు వాళ్ళు మా ఇంటికి రావటం లేదు, వాళ్ళకి మేము చెప్పాము మా ఇంటికి రావడం అవ్వదని, కానీ ఫోన్ కూడా చేయటం లేదండి అన్నారు. నేను అన్నాను, వెళ్ళి పెద్ద పాస్టర్ గారికి చెప్పండి వెంటనే అని నేను అన్నాను. ఆ ఒక్క వ్యక్తి కూడా ఎందుకు వచ్చి నాతో ఆ మాట అనాలి? మీకు ఎన్ని గృహాలు? 5, 6, 7, 10 గృహాలు. 10 మందికి
ఫోన్ చేసి టైం లేకపోతే వాట్ ఈస్ ద పాయింట్? సంఘంలో ఒక 50 కుటుంబాలు లేదా 100 కుటుంబాలు ఉన్నారు. ఒక కుటుంబం రాలేదు, 2వ నెల రాలేదు, 3వ నెల రాలేదు. మీ బాధ్యత వెళ్ళి ఆ కుటుంబంలో అడగడం, ఏమయ్యా, ఏమయ్యింది, ఎందుకు రావటం లేదు, ఏంటి పరిస్థితి? వాళ్ళు మాకు పెద్ద కానుకేయరండి, వెళ్ళకపోయినా పర్లేదండి. నో, కానుకేసిన వాళ్ళ ఇంటికి వెళ్తామా? కానుకేయని వాళ్ళ ఇంటికి వెళ్ళమా? మేము ఒక మధ్యకాలంలో ఒకరు కృతజ్ఞత కూడికి పెట్టుకున్నారండి. ఒక పెద్ద సంఘానికి చెందిన వ్యక్తి ఆయన. ఆ పెద్ద సంఘానికి చెందిన పెద్దవారు కూడా ఆ స్టేజ్ మీదే ఉన్నారు. ఆ కుటుంబస్తులు అందరూ అక్కడే ఉన్నారు. అందరి ముందు ఆయన ఒక మాట అన్నాడు, మా ఆవిడికి బాగాలేనప్పుడండి ఒక్క పాస్టర్ కూడా మా ఇంటికి రాలేదు. అండ్ ఆవిడికి 1 నెల 1 వారం కాదు, ఆవిడికి దీర్ఘకాలపు రోగం అనమాట. అంటే షీ వాజ్ దేర్ ఇన్ హాస్పిటల్, కొన్ని నెలలు ఉంది ఆవిడ హాస్పిటల్లో. ఆయనకి ఎంత బాధ లేకపోతే, ఆవిడ చనిపోయి ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది, కానీ ఆయనకి ఆ బాధ ఉంది కదా, ఆ గృహ యజమానుడికి ఆ బాధ ఉంది కదా. నేను వెళుతున్న సంఘానికి నా సంఘ కాపరి కానీ, నా సంఘంలో ఉన్న 2-3 పాదిరిలో కాపరులో ఒక కాపరు కూడా వచ్చి మా ఆవిడ గురించి ప్రార్థన. హౌ సాడ్ ఇస్ ఇట్? హౌ సాడ్! ఎంత బాధ కదండి, ఎంత విచారకరమైన విషయం కదండి. ఇట్ ఈస్ వెరీ సాడ్. పెద్ద సంఘం, మళ్ళీ పేరున్న సంఘం, పేరున్న కుటుంబం, మళ్ళీ పేరు లేని కుటుంబమా కాదు, పేరున్న కుటుంబం. కానుకలు వేస్తున్నారా? వేస్తున్నారు. బట్ స్టిల్ దే డిడ్ంట్ విజిట్. ఆయనకున్న ఒక ఆశ, ఆయనకున్న ఏకైక ఆశ, మా ఇంటికి వచ్చి ప్రార్థన చెయ్యలేదండి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. పెద్దలందరినీ మనం గుర్తుపెట్టుకుంటాం, పెద్ద కానుక ఇచ్చిన వాళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకుంటాం, పొగుడుతాం. ఇచ్చిన వారిని పొగడడం కాదండి. యేసు ప్రభు వారు పరిచర్య చేసినప్పుడు ఆ 2 నాణేలు వేసిన ఆమెని గుర్తించారు. ఎంతగా గుర్తించారంటే దాని గురించి బైబిల్లో కూడా రాయబడ్డది. ఈ వేళకి ఆవిడ గురించి మనము వింటున్నాం. యూ షుడ్ రికగ్నైజ్ ద పీపుల్. ఎవరైతే తక్కువగా ఇస్తారో, ఎవరైతే ఇవ్వలేని స్థితిలో ఉంటారో, ఎవరైతే కిందన అడుగు స్థితిలో ఉంటారో వాళ్ళని మీరు గుర్తించాలి. మన సంఘంలోని డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఒక ట్రీట్మెంటు, డబ్బులు ఇవ్వని వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ లేనే లేదండి. వాస్తవానికి ఇన్ని సంవత్సరాల పరిచర్యలో ఎవరు ఎంత ఇస్తున్నారో కూడా మీకు ఎవరికి తెలియదు. ఇచ్చినా ఒకటే ట్రీట్మెంటు, ఇవ్వకపోయినా ఒకటే ట్రీట్మెంట్. మీరు ఇచ్చారు కదా అని ఇన్ని సంవత్సరాల్లో మీరు ఎవరన్నా చూసారా ముందుకు పిలిచి ఒక ప్రత్యేక అభిషేక ప్రార్థన చేశామని? నో నథింగ్. ఎవ్రీ సింగిల్ టైం ఇచ్చిన వాళ్ళకి ఏమంటాం? దేవుడు ఆ కుటుంబాన్ని బహుగా దీవించును గాక, ఆమేన్ అంటామండి. బైబిల్ అదే చెప్తుందండి. కుడి హస్తంతో ఇస్తే ఎడమ చేయికి తెలియకూడదు. కానీ మనం అలా కాదే. ఊరంతా, గ్రామం అంతా తెలియాలి. ఎందుకు? ఇలా కానీ పొగిడితే వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ. మళ్ళీ నేను ఫస్ట్ పాయింట్కి వెళ్తాను. ఫస్ట్ ఎత్తుకోవడం. మీరు ప్రజల గురించి చేస్తున్నారా, దేవుని గురించి చేస్తున్నారా? ప్రజల గురించి చేసినప్పుడు మీకు ఆ భయం ఉంటుంది. ఈవేళ కానీ నేను ఆయన ఫోటో బ్యానర్లో వేయకపోతే, ఈవేళ కానీ నేను ఆయన పొగడకపోతే రెండోసారి నాకు ఆయన ఇవ్వడు. ఎందుకంటే మీ నమ్మకము ప్రజల మీద, దేవుడి మీద కాదు. అట్ ద సేమ్ టైం సువార్థికులుగా మీరు కూడా, ఆర్ యూ ట్రీటింగ్ ఎవ్రీబడి ఈక్వల్లీ? నేను ఆ గృహాలకు వెళ్ళనండి, నేను సువార్తకి వెళ్ళలేనండి, ఆమెతో నాకు అవ్వదండి. ఆమె గురించి మీరు ప్రార్థన చేయాలి. ఆమె మారు మనసు గురించి మీరు ప్రార్థన చేయాలి. ఆమె తగ్గించుకొని వచ్చేలాగా మీరు ప్రార్థన చేయాలి. అప్పుడు మీరు గెలుస్తారు. ఎంతమందితో వెళ్ళడం మానేస్తారు, ఎంతమందితో గొడవలు ఆడుకుంటూ పోతారు. దట్ ఈస్ నాట్ హౌ ఇట్ ఈస్. ప్రేమ అండి, ప్రేమ ఉండాలి సువార్థికులకి. ఆ తర్వాత సర్వింగ్ విత్ హ్యూమిలిటీ అండ్ లవ్. ఎలాగ సేవ చేయాలంటే మనము తగ్గించుకుంటూ ప్రేమతో ఈ సేవను చేయాలి. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు గాని, యేసు ప్రభువారు పరిచారము చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చినను.
ప్రభువారు వచ్చారండి ఈ లోకానికి, రాజులకు రాజు ఆయన. రాజు కుటుంబంలో రావచ్చు, అలాగ ఆర్డర్ ఎలాగెలాగారే ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి అనొచ్చు. పెద్ద స్టేజెస్ తయారు చేసి నేను రాజుని కదా, నేను మీటింగ్స్ కండక్ట్ చేస్తాను, సువార్తలాగా పైన స్టేజ్ పై నుంచి నేను చేస్తానని అనొచ్చు. నో, ఆయన పుట్టుక సామాన్యం, ఆయన జీవనం సామాన్యం. ఆయన ఊరు తర్వాత వెళ్ళి సువార్తను కూడా ఒక సామాన్యమైన వ్యక్తిగా ఆయన సువార్తని ప్రకటించాడండి. మీరు నేను బ్రతికున్నామంటే, లేదా ఈ లోకంలోనికి వచ్చామంటే ఆయన వలన వచ్చాం. ఆయనే అంత తగ్గించుకొని ఉంటే, ఆయనే అంత తగ్గించుకొని ఈ లోకంలో జీవిస్తే మనం ఎంత తగ్గించుకోవాలండి? లర్న్, క్రీస్తు పోలి మనము జీవించాలి. ప్రేమ గురించి 1 కొరింథీయులు 13:1-3 మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోకెడు కంచును గనగనలాడు తాళమున ఇందును ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, ప్రవచనాలు జ్ఞానము మర్మములు తెలిసిన వాడయ్యుండి కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. చాలా జాగ్రత్తగా గమనించండి. పాస్టర్స్గా, సువార్థికులుగా మీలో ప్రేమ ఉందా అన్నది ఒక ప్రశ్నించుకోండి. మిమ్మల్ని ప్రేమించడం గొప్ప కాదండి. హూఎవర్ డజంట్ లవ్ యూ, మేక్ ష్యూర్ వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళని ఆదుకోండి. మీరు మీ సొంత అన్నీని, మీ సొంత తమ్ముడిని, మీ సొంత అక్కని, మీ సొంత చెల్లిని మీరు ప్రేమించలేకపోతే దేవుని గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. మీ సమాజంలో ఉన్న సామాన్యమైన వ్యక్తిని మీరు ప్రేమించకపోతే మీకు స్వార్థికులుగా ఉండే అర్హత మీకు లేదు. డు యూ రియలీ హ్యావ్ లవ్? మీ మనస్సాక్షికి ప్రశ్నించుకోండి. అందులో క్లాజెస్ ఉంటాయి, రూల్స్. అయ్యగారండి, నేను అందరినీ ప్రేమిస్తానండి, ఆ ఒక్క వ్యక్తిని మాత్రం నేను క్షమించలేనండి. కళ్ళు అలా బయటకు వచ్చేస్తాయి. అండ్ ఐఎమ్ సీయింగ్, నేను చూశాను అలాంటి వాళ్ళు, ఒకళ్ళు కాదు ఎంతోమందిని చూశాను. ఆవిడుంటే నేను ఉండలేనండి, ఆయన ఉంటే నేను ఉండలేనండి, గుమ్మం వాళ్ళన్నా ఎక్కాలి, నేనన్నా ఎక్కాలి. మళ్ళీ మీరు ప్రార్థన చేస్తారా? మళ్ళీ దేవుడి నుంచి గొప్ప విషయాలు ఆశిస్తారా? హూ ఇస్ దట్ ఫెలో? ఆఫ్టర్ ఆల్ అండి, వాళ్ళు బ్రతికేటండి, ఆ కాలు కోటికి పంచారు. ఆఫ్టర్ ఆల్ అంటారండి కొందరు. వాళ్ళు బ్రతికేటండి అంటారు. ఏమీ ఎక్కువ ఆలోచించద్దండి. ఆఫ్టర్ ఆల్ అని ఎవరైతే అంటున్నారో, మీ జీవితం ఆఫ్టర్ ఆల్ అవడానికి ఎక్కువ టైము లైక్ దిస్. మీరేమై ఉన్నారో దేవుని కృపై ఉన్నారు. మీరు పేదగా ఉన్న దినాలు గుర్తించుకోండి. ఇవాళ అందరినీ దేవుడు దీవించాడండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ యూఆర్ ఆల్ ఇన్ అ గుడ్ స్టేట్. రివైండ్ చేసుకోండి మీ లైఫ్ ఒక 15-20 సంవత్సరాలు. మిమ్మల్ని పిలిచేవారు కాదు కూడా ఫంక్షన్స్కి, మీ కుటుంబస్తులు మిమ్మల్ని గుర్తించేవారు కాదు కూడా మిమ్మల్ని. ఇవాళ మిమ్మల్ని అందరిని పిలుస్తున్నారు. ఇవాళ మిమ్మల్ని అందరూ అయ్యగారు అమ్మగారు అంటున్నారు, మీరు అంతటి వారు అంటున్నారు. బట్ దేర్ వాస్ ఎ టైం మీరే అనగా తొక్కబడిన స్థితిలో ఉండేవారు మీరు. కానీ ఈవేళ దేవుడు మిమ్మల్ని దీవిస్తే ఎంతమందిని మీరు కించపరిచి మాట్లాడుతున్నారండి. ఎంతమందిని మీరు కించపరిచి మాట్లాడుతున్నారు. ఎంతమందిని మీరు ఇలాగా కించపరిచే చూపుతో చూస్తున్నారు. వాళ్ళు కొందరు చూపులే చాలా ఘోరంగా ఉంటాయండి బాబు. అంటే కొందరు ఎంత చిరాగ్గా చూసి వాళ్ళు మాట్లాడరు కూడానండి. ఆ ముఖం చూస్తేనే మనకి చచ్చిపోవాలనిపిస్తుంది అన్నమాట. స్థితులు మారుతాయండి. నేను చాలామందిని చూశాను. ఆ దినాల్లో గొప్పగా ఉండేవారు, ఈవేళ వాళ్ళ పిల్లలు గుర్తింపు లేని వారుగా ఉన్నారు. ఇట్ ఈస్ ఎ సైకిల్. గుర్తింపు లేని స్థితి నుంచి గుర్తింపు స్థితికి వస్తారు. మళ్ళీ ఆ పిల్లలు గుర్తింపు లేని స్థితిలోనికి
మళ్ళీ రేపు మీ పిల్లలు అలాంటి అవమానమైన స్థితిలో ఉంటే మళ్ళీ బాధపడేది ఎవరండి? మీరే. నేను అలాంటి స్థితిలో ఉండకూడదంటే అలాంటి విత్తనం మీరు నాటకూడదు. ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వము. నెక్స్ట్ పాయింట్, ఎంత నమ్మకంగా ఉన్నారు? హెబ్రీలు 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. చాలా జాగ్రత్తగా గమనించండి. పాస్టర్లుగా, సువార్థికులుగా మీకు ఒక ఆలోచన రావచ్చు, నేను నమ్మకంగా పనిచేస్తున్నాను కదా, నేను ఇంత చేస్తున్నాను కదా, ఎందుకు ఈ ఆలస్యం అవుతుంది? నేను అడుగుతుంది నా గురించి అడగట్లేదు కదా, దేవుని గురించి అడుగుతున్నాను కదా, కానీ ఎందుకు ఈ ఆలస్యం? దేవుడు కొన్నిసార్లు మన క్రియల వలన ఆలస్యం అవుతుంది, కానీ ఆలస్యం చేసేవాడు కానే కాదు. యూ విల్ డెఫినెట్లీ రిసీవ్ ఇట్. తూచా తప్పకుండానండి. మీరు దేవుని కొరకు నమ్మకంగా పనిచేస్తే, నమ్మకంగా పనిచేసిన ప్రతి వ్యక్తిని దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. దానికి సజీవ సాక్ష్యం విక్టర్స్ మినిస్ట్రీలో ఉన్న ప్రతి సువార్థికురాలు, సండే స్కూల్ టీచర్స్. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్, కొన్ని కుటుంబాలు పరిస్థితులు ఎంతో 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 ఏమైపోతాదో అనే స్థితిలోనికి వెళ్ళినప్పుడు దేవుడు అలాంటి కుటుంబాల్ని మార్చి ఈవేళ ఆ వ్యక్తులను ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టాడండి. వాళ్ళ గొప్పతనం ఏం కాదు, వాళ్ళు ఏదో ఆ టైంలో దేవుని పరిచర్య సిన్సియర్గా చేశారు. దేవుడు వాళ్ళ సేవని గుర్తించాడు. కొన్ని కుటుంబాలు ఇలాగ అడ్రస్ లేకుండా వెళ్ళిపోవలసింది. కొందరు వ్యక్తులు ఎంత అవమానానికి వెళ్ళాలో ఆ స్థితికి వెళ్ళిన వారు. కానీ దేవుడు ఏం చేశాడంటేనండి, హీ చేంజ్డ్ ద సిచ్యువేషన్స్. పరిస్థితులను దేవుడు మార్చాడండి. మార్చి ఇవాళ అందరూ ఒక ఉన్నతమైన స్థితిలో, గొప్ప స్థితిలో ఉన్నారు. కానీ ఒక్కసారి రిమైండ్ చేసుకుంటే, దేర్ వాజ్ అ టైం, ఏంటి నా బ్రతుకు. అందుకే అన్నాను, విక్టర్స్ మినిస్ట్రీలో చేసిన ప్రతి సేవకుని దేవుడు దీవించాడండి. అదేదో మన గొప్పతనం కాదు, కానీ అటువంటి తర్బీదులో సంఘం మిమ్మల్ని పెంచింది. తర్వాత సేవ చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు అపోజిషన్ అనేది గ్యారంటీగా ఉంటుంది. అంటే ఎదురుదాళ్ళు అన్నవి గ్యారంటీగా వస్తాయి. సమాజంలో ఎప్పుడన్నా మంచి చేయాలంటే గ్యారంటీగా ఎదురుదాళ్ళు అన్నవి వస్తాయి. కానీ ఎదుర్కొనే బలము, ధైర్యం కూడా ఎవరిస్తారండి? దేవుడిస్తాడు. మన సంఘము పడిపోవాలని, మూయవేయాలని ఆ సిబిఎం స్కూల్లో చేసినప్పుడు ఎంతమంది ప్రయత్నించారండి, ఎంతమంది ప్రయత్నించారు. ఆ వేల్ట్కి ఈ వేల్ట్కి పోల్చుకుంటే దేవుడు దీవిస్తూనే వచ్చాడు. దేవుడు దీవిస్తూనే వచ్చాడు. ఆ స్కూల్లో అక్కడ సంఘం జరగకూడదని ఎవరెవరైతే వ్యతిరేకంగా పనిచేశారోనండి, వాళ్ళు మరణాలు చూస్తే చాలా గగురుపాటు పడతారండి. గగురుపాటే. అండ్ ఐమ్ టెలింగ్ యూ దిస్. మాకేదో చేశారని నేను అన్నా, లేదా విక్టర్ ప్రభాకర్ గారికి వ్యతిరేకంగా ఉన్నారో, లేదా హెలీనా విక్టర్ గారికి వ్యతిరేకంగా ఉన్నారో నేను అన్నండి. దేవుని సంఘాన్ని మీరు ఎప్పుడు పాడు చేయాలన్నా రోషము కలిగిన దేవుడు తగిన సమాధానము. వీ డిడ్ంట్ డు ఎనీథింగ్. మేము ఎప్పుడు అంత ఘోరమైన పరిస్థితుల్లో కూడా ఒకరిని మేము నిందించలేదు, ఒకరితో మేము పోరాడలేదు, ఒకరితో మేము కక్షలు కూడా పెట్టుకోలేదు. వాస్తవానికి నేటికి నాకు వాళ్ళకి అనిపించినప్పుడు ఎంతో చక్కగా నేను పలకరిస్తాను. వాళ్ళు నాకు వచ్చి ఒక సహాయం కోరితే, దేవుడు ఎలాంటి పరిస్థితులు తెచ్చాడు? మళ్ళీ సహాయము కోరే పరిస్థితి. వాళ్ళని కోరారంటే ఒక ఎత్తు. నేను వాళ్ళ కుమారుణ్ణి, వాళ్ళు నాకన్నా వయసులోని ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు, కానీ నన్ను కూడా సహాయం కోరే స్థితి పరిస్థితులు వచ్చినప్పుడు ఎటువంటి విభేదాలు లేకుండా, ఎటువంటి పాత కక్షలు మనసులో పెట్టుకోకుండా నేను మనసు పూర్తిగా వాళ్ళకి సహాయం చేస్తాను. వాళ్ళ కష్టంలో వెళ్ళి నేను నిలబడిన పరిస్థితులు ఉన్నాయి.
వాళ్ళ ఇబ్బందుల్లో నేను వెళ్ళి నిలబడే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే దట్ ఈస్ హౌ యూ షో లవ్. క్రీస్తు ప్రేమను ఎలా చూపిస్తారండి? అలాగ చూపిస్తారు. మీ శత్రువులు, మీకు వ్యతిరేకంగా పనిచేసిన వారు మీ గుమ్మాన్ని తొక్కి మీరు సహాయం అడిగే పరిస్థితి ఒకటి వస్తుంది. వచ్చినప్పుడు మీరు ఆ రోజు నువ్వు నాకు ఇలా చేసావు కదా, ఈ రోజు నువ్వు నాకు ఇలా చేసావు కదా అని సూటిపోటు మాటలు అనొద్దండి. వాళ్ళ పరిస్థితి బాగాలేదు కాబట్టి మా గుమ్మం తొక్కారు, కాబట్టి మీరు వాళ్ళకి సహాయము చేయండి. ఎందుకు? దేవుడు మిమ్మల్ని ఆ స్థితిలో పెట్టినందుకు. రిమెంబర్, ఒత్తిడులని గ్యారంటీగా వస్తాయి సేవ చేసినప్పుడు. రావు అంటే మీరు సేవ కరెక్ట్గా చేయట్లేదని అర్థం అనమాట. ఒత్తిడి అన్నది ఎప్పుడు వస్తుంది? ఎందుకు? సాతానికి ఇష్టం ఉండదు. గర్జించు సింహము వలె మీరు మామూలుగా ఉంటే మీకు ఏం ఇబ్బందులు రావండి. మీకు ఒక అడుగు ఎక్కువ ఇబ్బంది ఎందుకు వస్తుందంటే మీరు అందరూ ఎవరు? సువార్థికులు. యూఆర్ ఆల్ పాస్టర్స్. ఇఫ్ యూఆర్ అ నార్మల్ పీపుల్ మీకు అన్ని ఇబ్బందులు రావు. ఎందుకు? సాతానికి ఇష్టం ఉండదు కదా. మీరు ప్రార్థన చేయడం ఇష్టం ఉండదు, మీరు ఆ కుటుంబాల గురించి ప్రార్థన చేయడం ఇష్టం ఉండదు, మీరు అంతమందికి సువార్త ప్రకటించడం సాతానికి ఇష్టం ఉండదండి. అండ్ హీ విల్ డెఫినెట్లీ ట్రై టు స్పాయిల్ ఇట్. ఎంతమంది వచ్చినానండి, దేవుని సువార్తని ఆపే శక్తి ఎవరికి లేనే లేదండి. గలతీలు 6వ అధ్యాయము 9వ వచనం చదవండి. మనము మేలు చేయుట యందు విసుకక ఎందుము. మేలు చేయటానికి విసుకగా ఉండాలి. మనం అలయక మేలు చేసితిమేని. అలయక మేలు చేస్తూ తగిన కాలమందు పంట కోతుము. తగిన కాలమందు ఏం కోస్తారని మీరు అందరూ యు విల్. పాస్టర్ గారు ఆయన జీవితం ప్రారంభించినప్పుడు కమలింట్లో ఉండేవారు. ఎలాంటి కమలిళ్ళు? తలుపులు లేని కమలిళ్ళు. పాస్టర్ గారికి వైట్ కార్డు ఉందా? ఎస్సీ బీసీ రిజర్వేషన్లు ఉన్నాయా? ఆయన సర్టిఫికేట్లో భారతీయ క్రైస్తవుడు అని ఉంటుంది. ఇండియన్ క్రిస్టియన్ అంటే ఓసీ కింద లెక్క వస్తుంది. మన దగ్గర పాస్టర్లు వాళ్ళ సర్టిఫికెట్లో నేటికి అన్యులుగానే ఉన్నారు. మళ్ళీ ఏం చేస్తున్నారు? ఫుల్ పీటెక్కి బోధ చేస్తున్నారు. ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? ఎవరిని మోసం చేస్తున్నారు? ప్రభుత్వం ఇచ్చే రాయితీలతో మీరు బ్రతుకుతారు అనుకుంటున్నారా? ప్రభుత్వం ఇచ్చే రాయితీలతో మీ పిల్లలు చదువులు ఉంటాయని అనుకుంటున్నారా? బీ ప్రౌడ్ టు సే యూర్ అ క్రిస్టియన్. సువార్థికులందరూ బీ ప్రౌడ్, గర్వంగా చెప్పుకోండి నేను క్రైస్తవున్నని. లేదండి, లేదు, అలా లేదు. పాస్టర్ గారండి ఇలా చెప్పకండి అని. ఆయనకి ఏ సర్టిఫికేట్లు ఉన్నాయని, ఏ రాయితీలతో ఆయన ఇవాళ స్థితిలో ఉన్నారండి. ఆయనతో పోల్చుకుంటే మీరు అందరూ ఇంకా మంచి ఇంట్లో ఉన్నారు, డాబా ఇంట్లో ఉన్నారు, ఏసీలు ఉన్నాయి మీ అందరికీ. హీ నెవర్ హ్యాడ్ ఇట్. ఒక సామాన్యమైన వ్యక్తి ఇవాళ ఈ స్థితికి వచ్చారంటే రాయితీల వలన, ప్రజల వలన కానే కాదండి. కేవలము దేవుని సేవకి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి ఇవాళ వాళ్ళ స్థితిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్? ఎటువైపు మీరు చూస్తున్నారు? ఎంత నమ్మకంగా ఉన్నారు? ఏ విధంగా మీరు సేవ చేస్తున్నారు? మీరు సేవ చేసినప్పుడు మీ మనస్సాక్షి మీకు చెప్పటం లేదా నా గుర్తింపు క్రైస్తవుడు కాదని? మీకు మీ మనస్సాక్షి చెప్పటం లేదా నేను సమాజంలో ఒక వేషధారిగా ఉన్నానని? ఆర్ంట్ యూ ఫీలింగ్ బ్యాడ్? ఈవేళ ఇతర మత ప్రజలు వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారంటే మన వాళ్ళు అలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి అలా ప్రశ్నిస్తున్నారండి. యూ హ్యావ్ టు సే యువర్ అ క్రిస్టియన్. వాళ్ళెవరండి ఇచ్చి రాయితీలు? నాకు నా దేవుడు రాయితీలు ఇస్తాడు, నా దేవుడు నా పిల్లల్ని ఉన్నతమైన స్థానంలో పెడతాడన్న నమ్మకం మీకు ఉండాలి. అండ్ ఇఫ్ యూ డోంట్ డూ ఇట్, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని కూడా ఆశించడం మీ బుద్ధిహీనత. 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి. ఈవేళ మీరు ఎందుకు ఆ పరిస్థితిలో ఉన్నారంటే ఆ సేవ మీరు నమ్మకంగా చేయనందుకండి.
చెక్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. విశ్వాసం ఎవరి మీద ఉండాలి? ఎవరు చేస్తారని? దేవుడు చేస్తారని. లూకాసు సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. ఆయనకి ఎప్పుడు ఏది చేయాలన్నా హీ యూస్ టు ప్రే. అక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నామండి? ప్రభువారి గురించి మాట్లాడుతున్నాం. ప్రభువారు ఎవరు? దేవుడే శరీర రూపంలో ఇక్కడికి వచ్చినవారు. బట్ హీ వాజ్ గివింగ్ టైమ్ ఫర్ ప్రేయర్. ఎందుకు? గొప్ప కార్యాలు చేసే ముందు ఎప్పుడు అలాంటి గొప్ప ప్రార్థనలు ఉన్నాయండి. మోషే గారు అటువంటి రాజు దగ్గరికి వెళ్ళి ఈ తెగులు ఆ తెగులు అన్నీ చెప్పే ముందు హీ హ్యాడ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రేయర్ అండ్ ఇంటరాక్షన్ విత్ గాడ్. అటువంటి సంభాషణ దేవునితో ఏర్పడ్డది. ఒక తెగులు వచ్చింది, ఆలు చేశారు, వెంటనే ఏదో ప్రకటించలేదు. ఆగండి, మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాడు, మళ్ళీ దేవుడు చెప్పిన సందేశాన్ని, మళ్ళీ దానికి సవాల్ వచ్చింది, మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళారు. ఎన్నిసార్లు వెళ్ళాడండి ఆయన? 10 సార్లు. మీరు 2 సార్లు వెళ్తే మూడోసారి ఇంక దేవుని చిత్తం కాదేమో మీరు వదిలేస్తున్నారు. మీరు దేవుడు కార్యం చేసినప్పుడు అండి, ఒకసారి కాదు, రెండోసారి కాదు, మూడోసారి కాదు, లెట్ ఇట్ బి 100 times. మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్తే దేవుని ఆశీర్వాదం కూడా అలాగే ఉంటుందండి. 2 తిమోతి 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు, నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. పాత నిబంధన అంతా మీరు చాలా జాగ్రత్తగా చదివినట్టయితే దేవుడు ఒక ఆశీర్వాదం, అది నోవా గారు కావచ్చు, అబ్రహాం గారు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఆ ఆశీర్వాదము చెప్పే ముందు ఒక మాట రాయబడ్డది. ఏంటంటే ప్రతి దగ్గర రాయబడ్డదండి ఈ మాట. దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఎంచబడ్డాడు కాబట్టి, ఈ సెంటెన్స్ తర్వాతే ఆశీర్వాదం అన్నమాట. సో ద క్వాలిఫికేషన్ ఫర్ అ బ్లెస్సింగ్, దేవుని సేవ గంభీరంగా చెయ్యాలంటే ఈ మాట మన పేరు ముందు రావాలి. ఏంటది? దేవుని దృష్టిలో ఫలానా వ్యక్తి నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. దట్ ఈస్ ద క్వాలిఫికేషన్. నీతిమంతుడిగా ఉండడం అంటే 10 ఆజ్ఞలు గైకొనడం. నీతిమంతుడిగా ఉండడం అంటే యేసు ప్రభు గారు చెప్పిన హెచ్చరికలన్నీ మనం గైకొని వెంబడించేవారుగా ఉండివారులాగానే మనం ఉండాలండి. అండ్ దట్ ఈస్ వెన్ యూ విల్ బి క్వాలిఫైడ్, నీతిమంతుడని. మీ మనస్సాక్షి చెప్తుందండి మనం ఎక్కడున్నామో, ఏ పనులు చేస్తున్నామో. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే నష్టం ఎవరికో కాదు, నష్టం ఎవరికి? మీకే. నోవా గారు నీతిమంతుడిగా ఎందుకు ఎంచబడ్డాడు? దేవుడు వాడగట్టిమన్నాడు, వాడగట్టేస్తున్నాడండి. ఆ 2 జతలు వస్తాయా రావా అనే సంగతి ఆయనకి, ఎలాగ తేవాలి అనే సంగతి కూడా ఆయనకి తెలియదు. వాడ కడుతున్నాను, ఈ వాడ అసలు నీటిలో తేలుతుందా తేలదా అనే సంగతి కూడా ఆయనకి. విశ్వాసం ఎవరి మీద? దేవుని మాట మీద. దేవుడు మాట ఇచ్చాడు, వరదొచ్చింది, ఆ జంతువులన్నీ ఆటోమేటిక్గా అలా వెళ్ళిపోయాయి. ఆటోమేటిక్గా ఆ వాడవా సేలే. మనుషుడు చేశాడా? మీరు నేనైతే అడుగుతాం, సార్ కట్టిమన్నారు, ఎలా కట్టాలి? నన్ను అందరూ ఎగతాళి చేస్తున్నారు, ఒక్కరినే కడుతున్నాను, నా కుటుంబం కడుతుంది, ఎలాగా? యుల్ క్వశ్చన్ గాడ్. అబ్రహాం గారికి ఎవక ఇస్సాకునిస్తాడు. వెళ్ళి బలి ఇచ్చిమంటే బలిపీఠం మీద పెట్టి కత్తి ఎత్తినంత వరకు ఆగాడండి ఆయన. మీరా దేవుడా ఎవక ఒక కుమారుని ఇచ్చారు, దయచేసి ఇంకోటి ఏదో చెప్పండి, ఇది ప్రాక్టికల్ కాదు, ఇది సాతాను చెప్తుంది, దేవునిచ్చిన బహుమానము దేవుడు ఎలా. మన వాక్యాన్ని అయ్యా బాబోయ్ ఈ అనుకూలతకి ఇలా కలిపేస్తారండి. ప్రసంగికులకి అదొక గొప్ప తలాంత్. పాత నిబంధనలో ఏదో ఒక సంఘటన జరుగుతుంది, అది ఎందుకు జరిగిందో ఎక్కడ జరిగిందో అదంతా అనవసరం. ఆ మొక్కలకి ఆ ప్రసంగంలో పనికొచ్చింది, ఆ మొక్కను పెట్టేస్తారు అనమాట.
అది చెప్తారా చదివిన వాళ్ళు ఆ ఒక్క మొక్కే చదువు, ముందే వెనకాల చదవగాక. ఒక మొక్క అక్కడ వచ్చినప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది. ముందొక కథనం వెనకాతలు ఒక కథనం ఉంటుందండి. కథనం మనకు అక్కర్లేదు, డైలాగ్ కావాలి. ఎందుకు? ఆ డైలాగ్ ప్రసంగానికి సూట్ అయ్యింది. యూఆర్ రెస్పాన్సిబుల్. ఇలాంటి పనులు చేస్తున్నప్పుడల్లా ఎవరికి బాధ్యులండి మీరు? యు ఆర్ డూయింగ్ గాడ్స్ వర్క్. అండి మీకు ఒక సంగతి చెప్తున్నా, మామూలు సభ్యులు తెలియక ఏదైనా పాపం చేశారనుకోండి, దేవుడా నన్ను క్షమించు, ఆ సిలువ మీద దొంగలు ఉన్నారు కదా, ఆడ ఒకడు వచ్చి లాస్ట్ మినిట్లోని ప్రైజ్ కొట్టేసాడండి. ఆయన నిజంగా అదృష్టవంతుడు ఆయన. ఎందుకు? అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, వీలైతే నన్ను జ్ఞాపకం చేసుకో. ఓకే, నువ్వు నేడు నాతో కూడా పరదేశం అయిపోయి. మీకు నాకు ఆ రూల్ లేదండి. ఓయ్, మరి కఠినమైన తీర్పు తెలుసా మీకు ఈ సంగతి? తెలిస్తే నమ్మకంగా చెయ్యండి. ఎందుకు? మీకు నాకున్న తీర్పు, మీ తీర్పు ఇంకా ఎక్కువ. మీకు అర్థమైందండి? మీ తీర్పు ఇంకా ఎంత ఎక్కువ, చాలా ఎక్కువ. నేను విజయవాడ నుంచి ఒక ఆయన ఫోన్ చేశాను నాకు, తెలిసినవాడు. అని మీ ఊరు ఇంకోసారి రాను నేను అన్నాను. ఏం మా ఊరు ఏం చేసిందిరా నీకు? మీ ఊరు కాదు అనకాపల్లి అన్నాడు. అది ఏం చేసిందిరా అన్నాడు. మా నాన్నగారిని ప్రసంగానికి పిలిచారు అన్నాను. వెరీ గుడ్, చాలా మంచిది. మీటింగులకు వచ్చాను. వెరీ గుడ్. మీటింగ్ అయిపోయాక వందనాలండి ఎంత డబ్బులు ఇచ్చినందుకు అన్నారట. అంటే డబ్బులు ఇచ్చిన సంగతి వీళ్ళ నాన్నగారికే తెలియదు. నేను మీకు డబ్బులు ఇవ్వడం ఏంటి, నేను మీకు ఏంటి ఇవ్వలేదంటే ఆ పలానా వ్యక్తి మీ మీటింగుల గురించి స్పాన్సర్ చేశారని అన్నా. నాకు తెలియకుండా నా మీటింగులు డబ్బులు ఇచ్చుకొని మీటింగులు పెట్టుకునే స్థితి నాకైతే లేదు. ఎందుకు ఇలాగా జరిగింది అని ఆ కాపర్ ఏం చెప్తున్నాడట, రాజమండ్రిలో ఈ పెద్ద పాస్టర్ గారు ఉన్నారు చూడండి, ఆయన పెద్ద చేసింది మేమే, మా ఏరియాయే. మీరు చెప్పండి ఎంతమంది జనాలు కావాలో మేము అంతమంది జనాలు రప్పిస్తాం. ఆ ఫలానా ఊరిలో ఉన్న వ్యక్తిని పెద్ద చేసింది మేమే. మా దగ్గర మీటింగ్లు అయ్యాక ఆయన పాపులర్ అయ్యాడు. ఆ హైదరాబాద్లో ఉన్న వ్యక్తిని కూడా పాపులర్ చేసింది. ఇదేంటి పబ్లిక్ మీటింగులు బేరమా? ఇది దేవుని సంఘం మీటింగులు అంటే లిటరలీ మీటింగ్కి రేటు కట్టి మీరు ఎంత డబ్బులు ఇస్తే ఎంతమంది జనాలు రప్పించాం, మీరు ఎంత డబ్బులు ఇస్తే అంతమంది మేము రప్పించేస్తాం. దానికి ఒక ప్యాకేజు. బాగా పనిచేసిన వాళ్ళకి సఫారీ సూటు, ఇంకా బాగా పనిచేసిన వాళ్ళకి ఇంకొక రేటు, ఇంకా బాగా పనిచేసిన వాళ్ళకి మోటార్ సైకిళ్ళు. ఇప్పుడు ఎలక్షన్లో ఇస్తారు కదా ప్యాకేజీలు. ఎంత అవమానం కదండి ఒక వ్యక్తి అలా ఫోన్ చేసి అలాగా. అందరూ అలా ఉండరని నేను అంటలేదు. ఒకరున్నా చాలు మనకు అలాంటి చెడ్డ పేరు తేడానికి. 1% ఇస్ ఎనఫ్. మీరు సేవకులుగా మీరు ఆ గృహాలు ఆ వీధులకు వెళ్ళినప్పుడు మీరు దేవునికి వ్యతిరేకమైన ఒక చెడ్డ పని చేసినా చాలండి, సంఘానికి సమాజానికి మీరు అవమానమైన పేరుని, ఇట్ కెన్ బి ఎ పర్సనల్ ఇష్యూ. మీరు స్వార్థికులయ్యాక మీకు పర్సనల్ ఇంకేం ఉండదండి. మీరు సంఘ పరిచర్యలో మీరు ఏటి చేసినా సంఘమే ముందుకు వస్తుంది. అక్కడ మీరు చేసినట్టు రాదు. అక్కడ ఈ సంఘస్థులు ఎలా చేశారు, ఈ సంఘస్థులు ఎలా చేస్తున్నారు. ఇస్ ఇట్ రైట్? నో, ఇట్స్ రాంగ్. నమ్మకంగా నీతిగా ఎవరు చూస్తున్నారని? దేవుడు చూస్తున్నారని. మిషనరీస్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మిషనరీ, భారతదేశానికి ఉన్న మిషనరీస్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మిషనరీ విలియం కేరీ గారు అండి. ఆయన 1761 సంవత్సరంలో బ్రిటిష్ దేశంలో ఆ దగ్గర ఉన్న ఒక గ్రామంలో ఆయన జన్మించారు. హీ వాజ్ ఫ్రమ్ అ వెరీ పూర్ ఫ్యామిలీ, ఒక సామాన్యమైన కుటుంబం నుంచి చెందిన. కానీ ఆయనకి భాషలు నేర్చుకోవాలన్నా లేదా వేదాంత విద్య మీద ఆయనకి ఒక ప్రత్యేకమైన ఆశ ఉండేది. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా 1792 సంవత్సరంలో బ్యాప్టిస్ట్ మిషనరీ సొసైటీ అనేది ఆయన మొట్టమొదటగా ప్రారంభించాడు. ఆ తర్వాత 1793 సంవత్సరంలో భారతదేశానికి సువార్త నిమిత్తము ఇక్కడికి వచ్చాడండి. అండ్ హీ వాజ్ అ వెరీ ఆర్డినరీ మ్యాన్. ధనవంతుడు కానే కానీ దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని గొప్ప తలంపులు కలిగిన వాడు వచ్చాడు. ముందుగా సమాజంలో ఏటవుతుందో అన్నది చూశాడు. ఏమవుతుంది ఆ టైంలోని? మన దగ్గర విద్య అనేది సరిగ్గా లేదు.
ఈ ఇంగ్లీష్ విద్య రావడానికి తన వంతు సహాయము పిల్లలకి చదువు నేర్పించడంలో ఆయన ప్రయత్నాలు అంతా ఇంత కాదు. అదే కాకుండా సమాజంలో అప్పుడు ఏమవుతుంది, ఈ దళితులని, ఈ అణగదొక్కబడిన వారిని చాలా తక్కువగా చూసేవారు. సో ఈయన ఈ సమాజంలో ఎవరైతే తక్కువగా చూడబడుతున్న వర్గం ఉందో ఆ వర్గాన్ని ఎంచుకొని ఆ వర్గానికి సువార్తను ప్రకటించడానికి వెళ్ళాడు. ఆ తర్వాత భర్త చనిపోతే అదే కట్టె మీద భార్యని చంపి, సో ఈయన రాజా రామ్మోహన్ రాయ్ గారు కలిపి దాని మీద పోరాటము చేసి ప్రింటింగ్ ప్రెస్ని ప్రారంభించాడు. ఎందుకు? ఈ వార్త ప్రజలందరికీ ఎలాగా తెలియాలి. అక్కడ ఆగలేదండి, అనేకమైన కష్టాలు పొందుకున్నాడు, అనేకమైన కష్టాలు. బైబిల్ని అనేక భాషల్లో కూడా ఆయన తర్జుమా, భారతీయుడు కాదు ఆయన, విదేశీయుడు, మనూరు వచ్చి మన భాషల్లో తర్జుమా చేసి బైబిల్ని అందరికీ అందజేశాడండి. ఒక గొప్ప పునాదిని ఆయన నాటి చనిపోయాడండి. కానీ నేటికి అనేక మంది పాస్టర్స్ ఆ సిరంపూర్ యూనివర్సిటీలోనే ట్రైనింగ్ అవుతున్నారు. నా వరకు నేను కూడా అక్కడే నా చదువుల్ని చదువుతున్నాను కూడా. ఒక సామాన్యమైన పేద కుటుంబంలో నుంచి వచ్చిన విలియం కేరీ గారు. ఇవాళ మీరు అనుకోవచ్చు మీరు పేదోళ్ళని, ఇవాళ మీరు అనుకోవచ్చు నాకు అన్ని వనరులు లేవని. ఆయన వనరులు ఉన్నాయని సేవ చేయలేదు, ఆయన వనరులు ఉన్నాయని చెప్పి గొప్ప కార్యాలు తలపెట్టలేదండి. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి గొప్ప విషయాల్ని మీరు ఆశించండి. రెండో భాగంలో అది ఆశించడానికి అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. గొప్ప విషయాలు ఆశించినప్పుడు అవి పొందడానికి మనం ప్రయత్నం కూడా చేయాలి. లాస్ట్ ఇయర్ మన క్యాలెండర్లో పైన పాస్టర్ గారి కుటుంబం పైన ఒక మాట, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళలా మంచివాడని రాశాం. సంవత్సరం అంతా అలాగే సాగింది. ఈ సంవత్సరం మన క్యాలెండర్ మీద ఈ మాటలు రాశాం. ఏంటది? ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి మీరు అందరూ ఏం ఆశించాలండి అంటే, ఆస్తులు కాదోయ్, బంగారాలు కాదోయ్, దేవుని సేవ నిమిత్తం నేను ఎంత గొప్పగా పరిచర్య చేస్తాను. దాని గురించి మీరు అందరూ ఏం చేయాలి? అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ అంటే మీ వంతు, మీ ప్రయత్నము చేయాలి. వచ్చే సంవత్సరంలో అనేక మందికి దేవుని సువార్తను ప్రకటించి దేవుని రాజ్యంలో ఒక చోటు పొందుకొని ప్రార్థన చేసుకుందాం. హల్దియా 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 హల్దియా. దయగల తండ్రి, గొప్ప దేవా, వందనాలయ్యా. ఈ 2024 సంవత్సరం మా చర్చ్ సువార్థికుల కూడిక క్రిస్మస్ ప్రోగ్రామ్ ఇంత చక్కగా ఘనముగా చేసినందుకు వందనాలు. మాతో ఎంత సూటుగా మాట్లాడినందుకు వందనాలు తండ్రి. నిజమే తండ్రి, ఎంతమంది నమ్మకంగా సేవ చేస్తున్నాము, మాకు మేము ప్రశ్నించుకొని అట్టి రీతిలో మేము చేయనట్లయితే మమ్మల్ని మేము సరిచేసుకొని మా పాపాలు ఒప్పుకొని ఒక గొప్ప సంకల్పముతో సేవ చేసే గొప్ప ఆశయాల్ని మాకు దయచేయండి తండ్రి. వచ్చే సంవత్సరంలో అనేక మందికి మేము సువార్తని ప్రకటించి మీ తట్టు నడిపించి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మీరు వచ్చారు తండ్రి. మిమ్మల్ని పోలి మేము నడిచి అనేక మందికి మీ తట్టు నడిపించి మారు మనసు పొందులాగున అటువంటి విశ్వాసంలో నడిపించే కృపా భాగ్యం అందరికీ దయచేయండి తండ్రి. తెలుసో తెలియక ఎటువంటి తప్పుదాలు మేము చేసినా మమ్మల్ని క్షమించి తుది శ్వాస వరకు తండ్రి మీ కొరకు శ్రేష్టమైన ఉన్నతమైన గొప్ప సాక్షిగా జీవించే కృపా భాగ్యము మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.